Hi dear students and parents, welcome back to NEET Hunt channel. NEET UG 2026 ప్రజెంట్గా అయితే సిటీ ఇంటిమేషన్ అయితే వచ్చేసింది ఇవాళే. అంటే మీకు సెంటర్ ఎక్కడ పడింది, ఏ సిటీలో పడింది సెంటర్ అనేది అయితే డీటెయిల్స్ ఇచ్చారు. ఇది అడ్మిట్ కార్డ్ కాదు, సిటీ ఇంటిమేషన్ అంటే మీరు రెడీ కావడానికి మీకు వీలుగా ఉంటుందని చెప్పి మీకు వచ్చిన సిటీ చెప్పారు. ఆ సిటీలో ఎక్కడ వస్తుంది అనేది నెక్స్ట్ అడ్మిట్ కార్డులో వస్తుంది. అది ఎగ్జామ్కు 1 వీక్ బిఫోర్ అయితే ఆ అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది. అండ్ చాలామంది మనల్ని అడిగేది మాకు వస్తుందా, ఎక్కడి వరకు వస్తుంది, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఒక క్లియర్ వీడియో ఈ ఫార్మాట్ నేనే తయారు చేసి చేస్తున్నాను. ఇది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంటారు స్టూడెంట్స్, వాళ్ళంతా ప్రిపరేషన్లో ఉంటారు. అండ్ పేరెంట్స్ చాలా వరకు సెర్చ్ చేస్తున్నారు ఇవన్నీ. ఇప్పుడు పేరెంట్స్ చూసినా నెక్స్ట్ స్టూడెంట్స్ చూస్తారు. ఈ వీడియో ఇలానే ఉంటుంది మన ఛానల్లో కాబట్టి. అండ్ అదేవిధంగా మన గైడెన్స్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేసినా పర్లేదు. గతంలో ఎంతోమందికి మనం మెంటర్షిప్ చేసి బెటర్ కాలేజీలో వచ్చే విధంగా వాళ్ళకి గైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా మీరైతే ఇప్పుడు ప్రజెంట్గా చూడబోతున్నారు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎక్కడి వరకు వస్తుంది సీట్ అనేది. అండ్ చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి, మన వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయని మీరు భావించినట్లయితే. ఎందుకంటే మీ లైక్ వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇంకా మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక మీకు వచ్చే ప్రతి డౌట్ ఇక్కడ వీడియోల రూపంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ కామెంట్ చేయండి, మీకు తెలంగాణ ఆర్ ఏపీ అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ ఒకసారి అయితే చూద్దాం ఇప్పుడు టోటల్గా ఎంతమంది అప్లై చేశారు ఏంటి, తెలంగాణ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ ఎక్కడున్నా సరే నీట్వి కంప్లీట్గా చూడండి, ఎందుకంటే మీరు దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తే మీకు అర్థం కాదు. ఒక వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద. ఒకసారి చూస్తే పోయినసారి తెలంగాణ నుంచి 43,400 మంది అప్లై చేశారు. సో అప్లై చేసిన వారికి రిజల్ట్ అయితే ఇంతమందికి అయితే రావడం జరిగింది. తెలంగాణ నుంచి ఇంతమంది అయితే వచ్చారు. అండ్ ఆ తర్వాత కౌన్సిలింగ్కి మీరు అప్లై చేసుకోండి అంటే 16,660 మెంబర్స్ మా కౌన్సిలింగ్ కావాలి అని చెప్పి ఆ ఒక్క రిజిస్ట్రేషన్ ఫీజు అయినా 4,000 అది కట్టయితే రిజిస్టర్ చేసుకున్నారు. ఇది మొత్తం రాసిన వారి సంఖ్య మనకి ఎక్కడైతే రిజల్ట్ డిక్లేర్ చేశారో ఇంతమందికి చేశారు. తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. వాళ్లకు 16,660 మంది మాకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందని భావించి రిజిస్టర్ చేసుకున్నారు. ఇది మెరిట్, స్టేట్ మెరిట్ అండ్ ఇది డిస్ప్లే అంటారు. సో టోటల్ డిస్ప్లే ఎంతమంది 43,400 అండ్ మెరిట్ 16,660. సో ఇప్పుడు మనం ర్యాంక్స్ చూద్దాం, ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఫస్ట్ మీకు రిజల్ట్ రిలీజ్ అయినప్పుడు ఇంతమందికి రిలీజ్ అయింది లాస్ట్ టైం, అండ్ యావరేజ్గా అంతే ఈసారి కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 16,660 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు ఒకసారి కట్ ఆఫ్ చూద్దాం 2025 బేస్ చేసుకొని ఎలా ఉంటాయని. సో ఎందుకంటే మనకు పోయినసారి కూడా చాలా సీట్స్ అయితే పెరిగాయి. సో మీరు ఒక్క లాస్ట్ ఇయర్ మాత్రమే చూడాలి కట్ ఆఫ్స్. ఎప్పుడైనా గత 5-6 సంవత్సరాలు చూసి వేస్ట్, ఎందుకంటే పేపర్ మారుతుంది, డిఫికల్టీ లెవెల్ చాలా టూ మచ్ ఉంది లాస్ట్ ఇయర్ డిఫికల్టీ లెవెల్. అండ్ ఈసారి టార్గెట్ అనేది కూడా పేపర్ డిఫికల్టీ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు ర్యాంక్స్ని మాత్రం చాలా ప్రామాణికంగా తీసుకోవాలి. ర్యాంక్స్తో మాత్రం క్లియర్గా మీకు ఎక్కడి వరకు వస్తుంది అనేది అర్థమవుతుంది. అంటే మీ రిజల్ట్ వచ్చాక మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఆర్ మెరిట్ ర్యాంక్, స్టేట్ మెరిట్ ర్యాంక్, డిస్ప్లే ర్యాంక్ అండ్ కేటగిరీ ర్యాంక్ ఇవన్నీ మీకు తెలిస్తే మీకు ఏ కాలేజీలో వస్తుందో కూడా చెప్పొచ్చు. ఎవరైతే మన గైడెన్స్లో చేరుతారో వాళ్ళకి అలాంటి ప్రొఫైల్ మనమే తయారు చేసి ఇస్తాం. సో ఇప్పుడు మనం చూద్దాం ఓపెన్లో గవర్నమెంట్ కాలేజ్ 416. సో ఇక్కడ ఓపెన్ ఉంది కదా, 416 మార్క్స్ గవర్నమెంట్ కాలేజ్లో కట్ అయింది 416 మార్కులకి. ఆల్ ఇండియా ర్యాంక్ 1,79,364. ఓకే, ఈ మార్క్స్ అనేది ఇప్పుడు 416 ఉంది కదా, పేపర్ హార్డ్ ఉంది కాబట్టి ఇలా ఉంది. ఒకవేళ ఈసారి పేపర్ ఈజీ వచ్చింది అనుకోండి, అది 450 కూడా అవ్వచ్చు. సో అందుకోసమే టార్గెట్ అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పే మార్కులకి ఒక 40 మార్కులు ప్లస్ చేసుకోండి. అండ్ రిజల్ట్ వచ్చాకనే మీకు ఆల్ ఇండియా ర్యాంక్ అయితే తెలుస్తుంది. సో 416 మార్క్స్ అండ్ ర్యాంక్ అయితే 1,79,364. ఇంతవరకు అయితే గవర్నమెంట్ కాలేజీలో కట్ అయింది, 416 మార్క్స్కి కట్ అయింది. అండ్ ప్రైవేట్ లీస్ట్ సీట్ ఎక్కడి వరకు కట్ అయిందంటే 403, అంటే ఒక 13 మార్క్స్ గ్యాప్ మాత్రమే వచ్చింది. 403 మార్కులకి ప్రైవేట్ కట్ కావడం జరిగింది. అండ్ ర్యాంక్ 2,04,771 ర్యాంక్ వరకు అయితే కట్ కావడం జరిగింది.
అండ్ ఒకవేళ స్టేట్ మెరిట్ ర్యాంక్ చూస్తే అంటే 16,660 మంది అప్లై చేశారని చెప్పాం కదా, ఇందులో ఎక్కడి వరకు వచ్చిందంటే 4,468 వరకు వచ్చింది. సో చాలా టఫ్ కాంపిటీషన్ ఓపెన్కి ఉన్నట్లే. అంటే ఇంక ఎలాంటి రిజర్వేషన్ లేకుంటే మీకు మెరిట్ లిస్ట్లో 4,468 వరకు ర్యాంక్ ఉండాలి. ఆ ర్యాంక్ ఎప్పుడు తెలుస్తుందంటే మీకు రిజల్ట్ వచ్చాక అప్లై చేసుకొని మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు తెలుస్తుంది. ప్రజెంట్గా అయితే మీకు రిజల్ట్ వచ్చాక ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే తెలుస్తుంది. సో ఇంత కాంపిటీషన్ ఉంది. టోటల్ 16,660 మంది అప్లై చేసుకుంటే 4,468 మందికి సీట్ వచ్చింది. ఓపెన్ అంటే ఇంకా అక్కడ ఎలాంటి క్యాస్ట్ ఉండదు, ఎవరికైనా వస్తుంది, మెరిట్ ప్రకారం వచ్చేస్తుంది. టోటల్ అప్లైడ్ 16,660. ఇది ఓపెన్కి సంబంధించి 416 అండ్ 403. ఈసారి పేపర్ ఇది వస్తే ఇది ఒక 450 కావచ్చు, ఇది ఒక 430 కావచ్చు. ఓకే, సో అలా ఉండొచ్చు. పేపర్ డిఫికల్టీ లెవెల్ మీద ఆధారపడైతే ఉంటుంది మార్క్స్ కంపేర్ చేసినప్పుడు. అండ్ బీసీఏ చూస్తే గవర్నమెంట్ 351 కట్ అయింది. ప్రైవేట్ ఎంత కట్ అయింది? ప్రైవేట్ అంటే ఇంకా లాస్ట్ సీట్ ఎక్కడికి కట్ అయిందని చూస్తే 351, 338, అంటే జస్ట్ 13 మార్క్స్ డిఫరెన్స్ అయితే మెయింటైన్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంక్స్ చూస్తే బీసీఏలో 3,13,763కి గవర్నమెంట్ కట్ అయింది. ప్రైవేట్ ఎక్కడికి కట్ అయింది? 3,43,458. ఓకే, సో ఇవైతే ఈ ర్యాంక్స్ చాలా ఇంపార్టెంట్. రేపు రిజల్ట్ వచ్చినాక మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ. అంటే ఇది గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది మీకు వస్తుందా లేదా అనేది. అండ్ ఇప్పుడు లోకల్ చూద్దాం. లోకల్ అంటే 16,600 మంది అప్లై చేశారు కదా, అందులో ఎక్కడి వరకు వచ్చిందని చూస్తే గవర్నమెంట్ బీసీఏ 8,803 అండ్ ప్రైవేట్ అంటే లీస్ట్ సీట్ వరకు 9,821. సో చాలా ఈజీగా సీట్ అయితే రావడం జరిగింది బీసీఏలో లాస్ట్ టైం. అండ్ అదేవిధంగా బీసీఏలో ఎంతమంది అప్లై చేశారు మరి అని చూస్తే 1052 మెంబర్స్ అప్లై చేసుకున్నారు బీసీఏ వాళ్ళే ఓన్లీ పోయినసారి స్టేట్ కౌన్సిలింగ్కి. అండ్ మొత్తం ఎంతమందికి వచ్చిందంటే 470 మందికి సీట్ వచ్చింది, 470 మెంబర్స్కి వచ్చింది. ఇందులో గవర్నమెంట్ కాలేజీల్లో 387 మెంబర్స్కి వచ్చింది. 387 మందికి గవర్నమెంట్ కాలేజెస్ వచ్చింది. 470 ర్యాంక్ వరకేమో ప్రైవేట్ వచ్చింది. ఓకేనా, 387 వరకు గవర్నమెంట్, 470 వరకు ప్రైవేట్ వచ్చింది. ఇంకా 600 స్టూడెంట్స్కి అయితే సీట్ రాలేదు. సో ఇదైతే బీసీఏకి సంబంధించినటువంటి ఎంటైర్ స్టోరీ. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం బీసీబీకి చూసినట్లయితే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎలా కట్ అయిందని చూస్తే బీసీబీలో గవర్నమెంట్ 406 మార్క్స్ కట్ అయింది. అండ్ ప్రైవేట్ ఎనీ సీట్ చివరి వరకు 395 మార్క్స్ కట్ అయింది. ఓకే, 11 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ కంపేర్ చూసినట్లయితే ఆల్ ఇండియా ర్యాంక్ 1,97,973 గవర్నమెంట్ కాలేజ్లో కట్ అయింది బీసీబీ. సో ఇప్పుడు నేను చెప్పే మార్క్స్ అన్నిటికీ మీరు ఈసారి +40 యాడ్ చేసుకోండి, అదే మీకు టార్గెట్ అనుకోవచ్చు. కొంచెం ఈజీ ఉన్నా కూడా అది పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ మీద. అండ్ ప్రైవేట్లో చూస్తే 2,20,237 వరకు కట్ అయింది. సో ఇది గవర్నమెంట్ ర్యాంకు, ఇది ప్రైవేట్ ర్యాంకు. బీసీబీలో ఒకవేళ మీరు ఆల్ ఇండియా ర్యాంక్ని కంపేర్ చేసినట్లయితే ఆల్ ఇండియా ర్యాంక్స్ నమ్మొచ్చు, ఈ మార్క్స్ని కొంచెం నమ్మలేం, 40 యాడ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మెరిట్ ర్యాంక్ అంటే స్టేట్లో అప్లై చేసుకున్నాక వచ్చే మెరిట్ ర్యాంక్ ఎక్కడి వరకు కట్ అయింది మెరిట్ ర్యాంక్ అని చూస్తే మెరిట్ ర్యాంక్ అయితే గవర్నమెంట్లో 4,213, ప్రైవేట్లో అయితే 5,068. ఓకే, సో ఇంత ర్యాంక్ వరకు అయితే కట్టుకోవడం జరిగింది. మరి బీసీబీలో ఎంతమంది అప్లై చేసుకున్నారు, టోటల్ ఓన్లీ బీసీబీ వాళ్ళు ఎంతమంది అప్లై చేశారు అని ఒకసారి చూసినట్లయితే 2,671 బీసీబీ వాళ్ళు పోయినసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, స్టేట్ రిజిస్ట్రేషన్. అందులో టోటల్గా 1000 మందికి సీట్ వచ్చింది. 1000 మందికి సీట్ వచ్చింది అంటే 1000 ర్యాంక్ వరకు వచ్చింది, సగం మెంబర్స్కి ఆల్రెడీ వచ్చింది. అండ్ ఇందులో 819 ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది. అంటే మీకు ఈసారి రిజల్ట్ వచ్చి బీసీబీలో మీ ర్యాంకు 819 అయినట్లయితే గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బీసీబీ లిస్ట్ సపరేట్ చేసి అందులో మీది 1000 వరకు ఉన్నట్లయితే ఆ 1000లో ఉంటే మీకు ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ అయితే వస్తుంది. పోయినసారి ప్యాటర్న్ ప్రకారం ఒక 20 అటు ఇటు కావచ్చు. సో ఇవన్నీ మనకు ఎలా తెలుస్తుంది అంటే రేపు మెరిట్ లిస్ట్ వచ్చాక ఇవన్నీ సపరేట్ చేసి నేను కూడా మీకు ఇస్తాను. ఎవరైతే మన మెంటర్షిప్లో జాయిన్ అవుతుంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బీసీసీ చూద్దాం. బీసీసీకి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. గవర్నమెంట్లో 343 మార్క్స్కి వచ్చింది పోయినసారి,
ఇంకో 40 యాడ్ చేసుకోండి ఈసారి. మీకు ఒకవేళ టార్గెట్ కావాలంటే ఇంకెక్కువ కూడా కావచ్చు, అది పేపర్ డిఫికల్టీ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ప్రైవేట్లో 341 మార్క్స్, అంటే ఒక 2 మార్కులు తేడా ఉంది. 343, 341కి బీసీసీ కట్ అయింది. మరి ఆల్ ఇండియా ర్యాంకులు కంపేర్ చేస్తే బీసీసీ 3,31,759 గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది. అండ్ అదేవిధంగా ప్రైవేట్ చూస్తే 3,37,022 ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. ఇది గవర్నమెంట్, ఇది ప్రైవేట్. మరి లోకల్ మెరిట్ ర్యాంక్ అంటే స్టేట్ ఇప్పుడు మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ ర్యాంక్ ఎంతవరకు వచ్చింది అంటే 9,435 గవర్నమెంట్కి వచ్చింది, 9,635 ప్రైవేట్కి వచ్చింది. అంటే టోటల్ 16,000 మందిలో. అండ్ ఇదే మనకు బీసీసీలో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు మరి పోయినసారి కౌన్సిలింగ్కి? బీసీసీ కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉందంటే బీసీసీలో 223 మంది అప్లై చేసుకున్నారు పోయినసారి స్టేట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు. ఇందులో 74 మందికి సీట్ వచ్చింది. 74 మందికి సీట్ వచ్చింది, మిగతా 150 మందికి సీట్ రాలేదు. అండ్ ఈ 74లో 72 దాకా గవర్నమెంట్ సీట్ కూడా వచ్చింది. ఓకేనా, చాలామంది ప్రైవేట్ ప్రిఫర్ చేసి తీసుకున్నారు బీసీసీలో. అండ్ ఇప్పుడు మనం బీసీడీ చూద్దాం. బీసీడీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళకు గవర్నమెంట్ కాలేజ్ బీసీడీకి అయితే 414 మార్క్స్కి వచ్చింది. అండ్ ఈసారి మీరు ఒక 40-45 మార్క్స్ యాడ్ చేసుకోండి. అండ్ ప్రైవేట్ కాలేజ్ చూసినప్పుడు 398 వరకు వచ్చింది, 398. సో ఈసారి పేపర్ డిఫికల్టీ లెవెల్ తెలియదు కాబట్టి కొంచెం ఈజీ వచ్చినా ఒక 40 పెరుగుతాయి అనుకొని 40 యాడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తే 1,83,083 వరకు వచ్చింది. అండ్ ప్రైవేట్లో అయితే 2,13,372. ఇది గవర్నమెంట్, ఇది ప్రైవేట్. రేపు రిజల్ట్ వచ్చాక ఈ ర్యాంక్స్ మీకు ఉన్నట్లయితే ఆ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. అండ్ లోకల్ మెరిట్ ర్యాంక్ చూసినట్లయితే 3,660. సో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది వీళ్ళకి. అండ్ ఎనీ సీట్ అంటే ప్రైవేట్ 4,795. ఓకే, సో స్టేట్ మెరిట్ ర్యాంక్ అన్నమాట ఇది. రేపు తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు అడుగుతుందో రిజిస్ట్రేషన్ చేసుకోమని అప్పుడు వచ్చే ర్యాంకు. అండ్ బీసీడీలో లాస్ట్ టైం ఎంతమంది అప్లై చేశారు? 2,293 మంది స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారు. ఇందులో ప్రైవేట్లో 514 ర్యాంక్ దాకా వచ్చింది, గవర్నమెంట్లో 514 ర్యాంక్ దాకా వచ్చింది. గవర్నమెంట్లో 514 కాదు, 665 ర్యాంక్ దాకా వచ్చింది. అండ్ ప్రైవేట్ 878 ర్యాంక్ దాకా వచ్చింది. ఓకే, 2,293లో 878 మందికి మాత్రమే సీట్ వచ్చింది, ఇంకా 1,400 మందికి సీట్ రాలేదు. అంటే టఫ్ కాంపిటీషన్ బీసీడీలో ఉన్నట్లే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బీసీఈ డేటా చూద్దాం. సో ఎవరికి సంబంధించిన డేటా వాళ్ళు క్లియర్గా వినండి, మీరు 10 వీడియోలు ఎక్కడ చూడాల్సిన అవసరం ఉండదు ఇంకా. అండ్ బీసీఈ చూసినట్లయితే బీసీఈలో 407 మార్కులకి గవర్నమెంట్ సీట్ వచ్చింది. అండ్ ప్రైవేట్ సీటు 394 మార్క్స్కి వచ్చింది. గవర్నమెంట్ సీట్ అంటే 1,00,000 అయిపోతుంది, ప్రైవేట్ అంటే 3 lakhs అవుతుంది అంతే. ఇవన్నీ కూడా ఫ్రీ సీట్సే, మేనేజ్మెంట్ కాదు ఇది. మేనేజ్మెంట్కి సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. బీసీఈ ఆల్ ఇండియా ర్యాంక్ 1,96,004, 1,96,004. అదే గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ 2,21,643. అంటే ఇది మనం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో ఫ్రీ సీట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకునేది. అండ్ లోకల్ మెరిట్ ర్యాంక్ అయితే గవర్నమెంట్ 4,132. ఇది ఎలా తెలుస్తుందంటే రేపు మీరు అప్లై చేసుకున్నాక మీకు ఇచ్చే లిస్ట్లోనే మీ ర్యాంక్ ఉంటుంది, అది డైరెక్ట్ తెలుసుకోవచ్చు. అండ్ ప్రైవేట్ అయితే 5,121 వరకు వచ్చింది. మరి బీసీఈలో ఎంతమంది అప్లై చేస్తే ఎంతమందికి వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. బీసీఈలో 2,265 మంది అప్లై చేసుకున్నారు, 514 మందికి గవర్నమెంట్ సీట్ వచ్చింది. అండ్ 646 మందికి ప్రైవేట్ సీట్ వచ్చింది. అంటే టోటల్ 514 ర్యాంక్ వరకు గవర్నమెంట్, 646 వరకు ప్రైవేట్. అంటే టోటల్ ఎంబీబీఎస్ సీట్ ఎందరికి వచ్చింది? 646 మందికి వచ్చింది టోటల్గా ఎంబీబీఎస్ సీట్ బీసీఈలో 2,200లో. అండ్ ఎస్సీ1 చూసినట్లయితే ఎస్సీ1 అయితే చాలా చాలా ఈజీగా వచ్చేసిందని చెప్పొచ్చు. ఎస్సీ1లో 126కి గవర్నమెంట్ వచ్చింది అండ్ 170కి ప్రైవేట్. అంటే కొందరు ప్రైవేట్లో తీసుకున్నారు ఒక ఇద్దరు, అందుకే ప్రైవేట్ది పెరిగింది. సో టోటల్గా 126 ర్యాంక్ వరకు మార్క్ వరకు వీళ్ళకి ఎంబీబీఎస్ సీట్ గవర్నమెంటే రావడం జరిగింది. అండ్ ర్యాంక్ అయితే 12,14,907, ఇంకా ఆల్మోస్ట్ రాస్తూ వచ్చేసింది అనుకోండి వీళ్ళకి. అండ్ లోకల్ మెరిట్ ర్యాంక్ 16,529, 16,600 మొత్తం చేస్తే 16,500 వరకు వచ్చిందంటే అందరికి వచ్చింది. సో టోటల్ మరి
ఎస్సీ 1లో ఎంతమంది అప్లై చేస్తే ఎందరికి వచ్చింది అని చూస్తే 42 మంది అప్లై చేసుకున్నారు పోయినసారి. టోటల్ అప్లై చేసిందే 42 మంది, వచ్చింది 41 మందికి. ఆ ఒక్క మిస్ అయిన అతడు కూడా వేరే ఎక్కడైనా లేకపోతే హ్యాండిక్యాప్డ్ లేకపోతే క్యాప్ ఏదో ఒక కోటాలో తీసుకొని ఉంటాడు. 42కి 42 అందరికి సీట్ అయితే రావడం జరిగింది పోయినసారి ఎస్సీ 1లో. అండ్ ఎస్సీ 2 చూసినట్లయితే ఎస్సీ 2 క్లియర్గా మీకు గవర్నమెంట్ సీట్ కట్ ఆఫ్ 372, ప్రైవేట్ సీట్ కట్ ఆఫ్ 351. ఓకే, ఇది మార్క్స్ వైజ్గా. ఈసారి టార్గెట్ కావాలంటే +50 +45 చేసుకోండి. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 2,66,602 గవర్నమెంట్కి ఆల్ ఇండియా ర్యాంక్ ఇంత రావాలి మీకు రేపు రిజల్ట్స్లో. అండ్ ప్రైవేటు 3,12,829. అంటే ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఇది, గవర్నమెంట్ రావాలంటే ఇది. మరి లోకల్ మెరిట్ ర్యాంక్ రేపు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్లో వచ్చే మెరిట్ ర్యాంక్ ఎక్కడి వరకు వచ్చిందంటే 6,969 వచ్చింది పోయినసారి గవర్నమెంట్లో ఎస్సీ 2కి. అండ్ ప్రైవేటు 8,758 వరకు వచ్చింది. టోటల్ ఎంతమందిలో 16,600 మందిలో. అండ్ ఎస్సీ 2లో ఎంతమంది అప్లై చేసుకున్నారు మరి ఓన్లీ ఎస్సీ 2 వాళ్ళు అని చూస్తే ఆ డేటా ప్రకారం 1,723 మంది ఎస్సీ 2 వాళ్ళు పోయినసారి మాకు సీట్ వచ్చే అవకాశం ఉందని రిజిస్టర్ చేసుకుంటే ఇందులో 420 ర్యాంక్ వరకేమో గవర్నమెంట్ వచ్చింది, 607 ర్యాంక్ వరకేమో ప్రైవేట్ వచ్చింది. అంటే ఓవరాల్గా వచ్చింది 607 మందికి, 420 ర్యాంక్ వరకేమో గవర్నమెంట్ వచ్చింది. అంటే ఒక 1,100 మందికి సీట్ రాలేదు, లేకపోతే వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ ఆ కోటాలో వచ్చి ఉంటుంది బహుశా. ఇప్పుడు మనం ఎస్సీ 3 చూద్దాం. ఎస్సీ 3 చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజీలో 377 మార్క్ వరకు వచ్చింది, ప్రైవేట్లో 367 మార్క్ వరకు వచ్చింది. అండ్ అదే ఇది మనం ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్గా చూసినట్లయితే 2,56,000 గవర్నమెంట్ కాలేజీలో వచ్చింది. అండ్ 2,78,000 ప్రైవేట్ కాలేజీలో వచ్చింది. ఓకేనా. సో ప్రైవేట్ అంటే కూడా ఫ్రీ సీటే 3 లక్షలు అవుద్ది ఆల్మోస్ట్ అన్ని ఖర్చులు కలిపి. గవర్నమెంట్లో అయితే 1 lakలో అన్ని ఖర్చులు కలిపి అయిపోతుంది. అండ్ మెరిట్ ర్యాంక్ వైజ్ చూస్తే 6,553 వరకు వచ్చింది గవర్నమెంట్లో. అండ్ ప్రైవేట్లో 7,409 వరకు ప్రైవేట్లో సీట్ అయితే రావడం జరిగింది మెరిట్ ర్యాంక్ వైజ్గా. అండ్ ఎస్సీ 3లో ఎంతమంది అప్లై చేశారు అని చూస్తే 1,282 మంది ఎస్సీ 3లో అప్లై చేస్తే ఇందులో 266 మందికి గవర్నమెంట్ వచ్చింది, 341 మందికి ప్రైవేట్ వచ్చింది. ఓకే, సో హై కాంపిటీషన్ ఉంది ఎస్సీ 3లో. ఎస్సీ 1, 2, 3లో కంపేర్ చేస్తే ఎస్సీ 3లో హై కాంపిటీషన్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్టీ చూసినట్లయితే ఎస్టీ మార్క్ వైజ్గా 384 మార్కులకి గవర్నమెంట్ సీట్ వచ్చింది, అండ్ 370 మార్కులకి ప్రైవేట్ వచ్చింది. 14 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. అదే మనం ఆల్ ఇండియా ర్యాంక్ చూసినట్లయితే ఆల్ ఇండియా ర్యాంక్ రేపు వచ్చే రిజల్ట్లో మీకు 2,41,000 ఉంటే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, 2,70,000 ఉంటే ప్రైవేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే మరి స్టేట్ మెరిట్ లిస్ట్ ఇస్తుంది కదా, దాంట్లో 5,929 ర్యాంక్ ఉంటే గవర్నమెంట్ వచ్చింది, 7,141 ర్యాంక్ ఉంటే ప్రైవేట్ వచ్చింది. అంటే ఎంతమంది అప్లై చేశారు మరి ఆ స్టేట్ మెరిట్ లిస్ట్లో అంటే 16,660 మంది అప్లై చేశారు. ఓవరాల్ ఎగ్జామ్ రాసింది 43,400 మంది ఓవరాల్ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. మీరు ఆల్రెడీ మనం చూసాం. అండ్ ఎస్టీకి సంబంధించి టోటల్ ఎంతమంది అప్లై చేసుకున్నారు లాస్ట్ టైం అని చూస్తే 1,820 మంది ఎస్టీకి అప్లై చేస్తే 509 మందికి గవర్నమెంట్ వచ్చింది, 671 ర్యాంక్ వరకు ప్రైవేట్ వచ్చింది. అంటే ఇంతమందికి అని కాదు, సో టోటల్ ర్యాంక్ ఇది. 509 ర్యాంక్ ఉన్న వారికి గవర్నమెంట్ వచ్చింది, అండ్ 671 ర్యాంక్ వరకు ప్రైవేట్ వచ్చింది. అంటే టోటల్ ఎంబీబీఎస్ సీట్ ఎంతమంది ఎస్టీ వాళ్ళకి జనరల్ అంటే వాళ్ళ కేటగిరీలో వచ్చిందంటే 671 మందికి టోటల్గా ఎంబీబీఎస్ సీట్ అయితే రావడం జరిగింది ఎస్టీలో. సో ఇదైతే కంప్లీట్ డేటా మీకు. మీరైతే మన గ్రూప్స్లో చేరండి, క్లియర్గా మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పర్సనల్ కేర్తోని కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు నా గైడెన్స్ అయితే ఉంటుంది.